తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో గర్భస్థ శిశువు మృతి చెందింది. ఆశమ్మ అనే గర్భిణీ స్కానింగ్ కోసం మాతా శిశు ఆసుపత్రికి రాగా 10 గంటల తర్వాతనే స్కానింగ్ తీస్తారని, వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని సిబ్బంది సూచించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో గర్భిణీ బంధువులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్కి వెళ్ళగా అప్పటికే శిశువు మృతి చెందిందని చెప్పడంతో భోర్మన్నారు. తమ శిశువు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ తాండూరు మాతా శిశు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. స్కానింగ్ తీయలేరు, బయట తీసుకురా తర్వాత వస్తారు. పోయి బయట పోయి తీసుకురండి అంటే మేడం ఉన్నందుకు మేడం దగ్గర పోయి తీసుకొని వచ్చినాం. ఈరోజు ఎన్ని గంటలకు వచ్చారు? పొద్దున 6 గంటలకు వచ్చినాం. రాలేరు, ఎవరు తీసేటోళ్ళు రాలేరంటే అక్కడ పంపించారు. ఎన్ని గంటలకు వస్తారు? 6 గంటలకు వచ్చినాము. 6 గంటల కొత్త చూస్తే గుండె కొట్టుకుంటలేదు. బయటకు పోయి తీసుకురాడంటే ఈయన లేరా మేడం అని అడిగితే ఇక్కడ లేదు, ఉన్నది కానీ లేట్ అయితే 10-10:30 అయితే వచ్చేటకల్లా చెప్పి పోయి తీసుకురండి, గుండె సప్పుడు వస్తలేదని చెప్పింది. చెప్తే పోయి బయటకు పోయి తీసుకొచ్చినాం. మరి మా ఊరు గౌతాపూర్. మా పేరు లాలప్ప, మా నాన్న పేరు సమ్మప్ప, మా భార్య పేరు ఆశమ్మ. మా భార్య ప్రెగ్నెంట్ ఉందని హాస్పిటల్కి చూపించుకోనికి వచ్చాము. ఇంకా వారం రోజుల నుంచి 4 సార్లు తిరిగి సార్ తిరిగితే తినగాలే అన్నారు. తినగాలే అన్నందుకు తినగాలని చెప్పి ఆగిన. ఇంత నొప్పి జ్వరం వచ్చినా ఫస్ట్ టైం వస్తే స్కానింగ్ తీసుకోమన్నారు. స్కానింగ్ చెప్పించిన, స్కానింగ్ చెప్పించి ఇలా డేట్ అని చెప్పారు. ఇలా డేట్ చెప్పితే మధ్యలో వెళ్ళిపోతే మళ్ళీ నొప్పులు వచ్చినాయి. నొప్పులు వచ్చిందని మళ్ళీ తీసుకొచ్చిన. మళ్ళీ మేడం మన మేడంకి కరెక్ట్ మేడంకి ఫోన్ చేస్తే మేము నీరు తప్పుకుంది, హాస్పిటల్కి వెళ్ళి వెంటనే డెలివరీ చేసుకొని చెప్పింది. వెంటనే డెలివరీ చేసుకోవడానికి వచ్చి మేడం ఆమె కలిసి మాట్లాడుకున్నాం. ఇద్దరు మాట ఒకటి ఉంది కలిసి మాట్లాడుకొని ఏం చేశారు, నా భార్య 2 డేట్ అని చెప్పి 2 ఆపి సరిగా నా భార్య నొప్పులు వచ్చిందని రాత్రి తీసుకొని వస్తే ఇప్పుడు ఏమేమి కథలు నా పిల్ల పానం తీసి ఇప్పుడు వాళ్ళ నోరు చేస్తుంది.